వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలోకి నడవాలన్నా మైనార్టీల అభ్యున్నతి జరగాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఉందని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని 4వ డివిజన్లో జరిగిన ముస్లిం సోదరుల ఆత్మీయ సదస్సులో ముఖ్య అతిథిగా ఎంఎం షరీఫ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ హక్కులను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. అయితే మైనార్టీ హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాసిందని, కాబట్టి మైనార్టీలందరూ తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావును సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు కపిల్ బాషా, టీడీపీ ఒంగోలు నగర పార్టీ అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, షేక్ హాజీ మునీషతో పాటు పలువురు టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు పాల్గొన్నారు. విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. ఈనాడు రాష్ట్రంలో పరిశ్రమలు రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు, ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే పోలీసులను అడ్డు పెట్టుకుని కేసులు పెట్టడం, దౌర్జన్యం చేయడం, కొట్టడం, వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ మానాల్ని, వాళ్ళ ప్రాణాలని హరించే రకంగా ఈనాడు దుష్ట పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో గడిచిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. అందుకే ఒక జాతీయ పార్టీ, దానికి ఒక జెండా ఉంది, దానికి ఒక ఎజెండా ఉంది, దానికి ఒక సిద్ధాంతం ఉంది, ఆ నాయకులకు ఆలోచన ఉంది, వాళ్ళ యొక్క విధానాలు ఉన్నాయి. కానీ ఈనాడు బీజేపీ సిద్ధాంతాల, విధానాల, ఆలోచనలు తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు అని సందర్భంగా మనం చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ, దీనికి సిద్ధాంతాలు ఉన్నాయి, దీనికి విధానాలు ఉన్నాయి, దీనికి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఉన్నాయి. ఆ సిద్ధాంతం, ఆ విధానం ఎన్టీ రామారావు గారి నాటి నుండి లౌకికవాదం, మత సామరస్యమే మా సిద్ధాంతం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్, ఈసాయ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మతపరంగా సోదర భావంతో శాంతియుతంగా సహజీవనం కల్పించే వాతావరణం కల్పించడమే మా సిద్ధాంతం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అంతేకాదు అన్ని కులాలలో, అన్ని మతాలలో, ముఖ్యంగా మరీ ముఖ్యంగా ముస్లింలో పేదరికం ఎక్కువ ఉంది, అవిద్య ఎక్కువ ఉంది, అదే రకంగా నిరుద్యోగం ఎక్కువ ఉంది, అదే రకంగా ఉపాధి లేదు, అదే రకంగా ఆదాయం లేదు, ఉండటానికి ఇల్లు కూడా లేని ఏదైనా జాతి ఉందంటే ఈ భారతదేశంలో ముస్లిం జాతి. నేను చెబుతున్న విషయం కాదు, మరి ఏదైతే సచర్ కమిటీ కానీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ కానీ ఈ రోజు చెప్పారు, భారతదేశంలో ముస్లింలు 500 రూపాయలతో నెలసరి ఆదాయంతో గడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు. అంతేకాదు ఎస్సీల కంటే, ఎస్టీల కంటే అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నారు ముస్లింలని చెప్పారు. దీనికి కారణం ఈ ప్రభుత్వాలనే విషయాన్ని కూడా ఇస్తున్న గమనించాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు మనలో ఉన్న పేదరికాన్ని, మనలో ఉన్న అవిద్యని, మనలో ఉన్న నిరుద్యోగాన్ని దూరం చేయడానికి గతంలో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ రాబోయే రోజుల్లో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,500 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టాలని నేను డిమాండ్ చేశా. తప్పనిసరిగా చేద్దాం. నాకు కూడా అదే భావన ఉంది. ముస్లింల పేదరికాన్ని దూరం చేయాలి. ఎక్కడైనా ఖర్చు పెట్టాలంటే ఎక్కువగా ముస్లింలకే ఖర్చు పెట్టాలి. ఆ అర్హత వాళ్ళకే ఉంది. ఆ పేదరికాన్ని దూరం చేద్దాం అని కూడా నాకు వాగ్దానం చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రకంగా రేపు ప్రభుత్వం సుపరిపాలన ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా. ఈనాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పుతున్న కళ్ళబొల్లి మాటలు వినొద్దు. వాళ్ళు ఈరోజు పేరు ఊరు లేకుండా ఉల్మాల పేరుతో, మత పెద్దల పేరుతో సంతకం లేని లెటర్ హెడ్లని కూడా ఈనాడు ఫార్వర్డ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మత పెద్దలు, ఉల్మాలు వైఎస్ఆర్ బీజేపీకి ఓటేయమన్నారని ఎక్కడ కూడా సంతకం లేదు, ఎవరి పేరు లేకుండా ఈనాడు చేస్తున్నారంటే ఏ రకంగా ఉల్మాలతో కూడా తప్పుడు పనులు చేయించడానికి, వాళ్ళ పేరు లేకుండా మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఈనాడు సత్యానికి కట్టుబడే జాతి, ధర్మానికి కట్టుబడే జాతి, అల్లాహకి భయపడే జాతి ముస్లిం జాతి. ఎవరి దైవాక్షంలో మనం లేవు. నా విషయంలోనే చెప్పాలి, నేను మరి శాసనమండలి చైర్మన్గా ఉన్నప్పుడు 3 రాజధానుల బిల్లు వచ్చినప్పుడు నాకెన్నో ప్రలోభాలు ఇచ్చారు. కోట్లాది రూపాయల డబ్బులు ఇస్తానన్నారు, పిల్లలకు ఉద్యోగం ఇస్తానంటారు. 1 కాదు, 2 కాదు, 3 ప్రధాన పట్టణాల్లో ఇల్లు కట్టిస్తానన్నారు. మీరు ఇది తప్పనుకుంటే
పదవి తీసుకోండి, ఇంకో 6 సంవత్సరాలు మీరు చైర్మన్గా ఉండంటే నేను ఒప్పుకోలేదు. భయపెట్టించారు, నీ అంతు చూస్తూ అన్నారు, భయం పెట్టారు. భయపెట్టినా నేను అల్లాహకి భయపడేవాడిని, ఎవరికి భయపడేవాడిని కాదు, ధర్మాన్ని కాపాడుతాననే ఉద్దేశంతో ఆనాడు నేను ఒకటే ఆలోచించాను. నేను ఏదైనా కక్కుర్తిపడి నేను ఏదైనా తప్పు చేస్తే నా ముస్లిం సమాజం తల దించుకుంటుంది సిగ్గుతో అని భయపడి ముస్లిం సమాజం యొక్క తల ఎత్తుకుని తిరిగే రకంగా, ఘోర ప్రథమంలో ఉండే రకంగా ఆనాడు అయ్యా అల్లా దయ వల్ల నేను దేనికి ప్రలోభాలు లొంగకుండా 3 రాజధాని బిల్లుని నేను వెనక్కి పంపించి సెలెక్ట్ కమిటీకి పంపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా. ఆ రకంగా నిజాయితీగా నిలబడి మీ గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేసిన వాడిని ఈరోజు మీకోసం తపన పడుతున్నా. ఈరోజు 69 సంవత్సరాల వయసు, నాకు రాజకీయాలు అవసరం లే, కానీ నా సమాజం కోసం నన్ను అల్లాహ్ తఆలా ఒక అత్యున్నతమైన స్థానంలో పెట్టారు. నా స్థాయిలో ఎవరో ముస్లింలు రాలేరు, చంద్రబాబు నాయుడు ముఖాముఖిగా మాట్లాడలేరు అనే బాధతో నాకు వీలు కాకపోయినా, నా ఆరోగ్యం సహకరించకపోయినా నా ముస్లిం సమాజం కోసం తిరుగుతున్నా, మీకోసం తిరుగుతున్నా. రేపు ప్రభుత్వం వస్తుంది, ఈనాడు ముస్లింలు కూడా మీకు ఓటేశారు సార్, ఈ రోజు ఇన్ని సీట్లు రావటానికి ముస్లింలు కూడా కారణం అయ్యారు సార్. ఈ రోజు జనార్దన్ కానీ, అదే రకంగా మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ నెగ్గడానికి ఈరోజు 100 ముస్లింలు కూడా సహకరించారు. కాబట్టి మా ముస్లింలో ఉన్న పేదరికాన్ని, అవిద్యని, నిరుపేదాన్ని మరి మీరు దూరం చేయాలని చెప్పి హెచ్చు నిధులు తీసుకొచ్చి ఇక్కడ సమస్యలు కూడా తీర్చడానికి నాకు అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. आखिरी में एक हदीस मौलाना यहाँ पर है, मौलाना के सामने हदीस बोलना मुनासिब नहीं रहता, फिर भी हिम्मत करता हूँ मैं हदीस बोलने के लिए। मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का हदीस का फरमान है, इसका मफ़हूम है, अगर कहीं भी बदकारी चलता है, गद्दारी चलता है, धोखा होता है, गुनाह होता है, तो तुम्हारे में हिम्मत है तो हासिलों को बोले मोहम्मद रसूलुल्लाह। अगर नहीं रोक सकते तो जबान से उनको तंबी करो, डराओ बोले। अगर वो भी नहीं कर सकते, दिल में बुरा समझ को बाजू हट जाओ बोले। उसे ये क्या है बोले, दिल में बुरा समझ को बाजू को हटना ये ईमान का आखिरी दर्जा बोले। आज का रोज